అంబేద్కర్ సంఘం పెద్దలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత దేశ తొలి న్యాయశాఖ మంత్రి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సందర్భంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన సంఘం పెద్దలు ప్రవీణ్ కుమార్ వార్డు మెంబర్ ఎస్సీ కాలిని శ్రీనివాస్ ధనరాజ్ శ్రీనివాస్ మచ్చేందర్ నాగరాజ్ రాజు పవన్ అశోక్ అంబేద్కర్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన జ్ఞాపకార్థం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన మేలులు. భారతదేశంలో ఒకప్పుడు మనకి స్వతంత్రం రాకముందు జమీందారులకి లేకపోతే 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి బ్రాహ్మణ్స్ ఎక్కువ కులం ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఉంటుండే. ఇప్పుడు అంబేద్కర్ లేకపోయినంటే మనందరికీ ఇప్పుడు ఓటు హక్కే ఉండకుండే. ఆయన మన ఓటు హక్కు కోసం ఎన్నో దేశాలను ఒప్పించి అన్ని దేశాలకి అనుగుణంగా మన దేశానికి కూడా బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి మన దేశ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా అప్పట్లో భూస్వాములకే వేయాలి, డబ్బున్న వాళ్ళకే వేయాలి, చదువుకున్న వాళ్ళకి వేయాలి ఓటు హక్కు అని అన్నారు అప్పుడు. కానీ అంబేద్కర్ మాత్రం వాళ్ళందరికీ ఎదురు పోరాడి ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలని ఉద్యమించి శ్రమించి ఆయన కష్టపడి మన కోసం రిజర్వేషన్స్లో కానీ మానవ హక్కుల గురించి కానీ ప్రతి విషయంలో అందరూ సమానమే, అందరికీ సమానంగా ఉండాలి, సమాచార హక్కు కానీ మానవుడు మా యొక్క దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కలిగించింది. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మనం వర్ధంతి జరుపుకుంటున్నాం. జై భీమ్.